పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన అపుష్మ జనరల్ బాడీ మీటింగ్కు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రైవేటు పాఠశాలల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఉన్నత విద్య చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చిన్న చిన్న పాఠశాలలను ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం అన్ని స్వచ్ఛంద సంస్థలు విరాళాలు ఇవ్వాలని కోరారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిజాయితీగా పరిపాలించడం తప్ప ఇక్కడ తెలిసి తెలియని మూర్ఖులు కొంతమంది మొన్న కూడా వైసీపీకి పనిచేశారు. అది ఎందుకంటే ఒక మంచి మనిషి చేసినప్పుడు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ఒక మంచి పరిపాలన జరిగినప్పుడు వాళ్ళందరినీ ఆదరించాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి లూటీ చేస్తున్నాడు, ఈ ముఖ్యమంత్రి విద్యా విధానం నాశనం చేస్తున్నాడు, ప్రజా జీవితంలో ఎంటర్ అయిపోతా ఉన్నాడు, ఎవరిని ఇబ్బందులు పెడతా ఉన్నాడని ఆలోచన వచ్చినప్పుడు కూడా ఇంకా మేము వైసీపీ రంగు తిరుగుతూ ఉన్న మూర్ఖులు నేను చెప్పలేను. కానీ చాలా మంది మీరంతా విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ మంది ఇవాళ కూటమి ప్రభుత్వం రావడానికి అందరూ పనిచేశారు కాబట్టి ఈ మెజార్టీతో మీ ముందు నిలబడి మాట్లాడగలిగే అవకాశాలు మీకు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా మీ కోరికలన్నీ కూడా తీర్చే విధంగా న్యాయమైన కోరికలు ఏదైతే ఉన్నాయో